యామిని రాజ్ కావ్యాలతో ఇలా అంటూ ఉంటుంది. నా ప్రేమ నిజమైంది కాబట్టే కదా నువ్వు ఇప్పుడు బ్రతికి బయటపడ్డావు. నా ప్రేమే నిజం, అందుకే నువ్వు నా కోసమే బ్రతికి బయటపడ్డావు. అందుకే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి యామిని అంటుంది. అది విని రాజ్ కావ్య వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక రాజ్ గతం మర్చిపోయి తనైతే ఏదో భ్రమలో ఉంటాడు. ఇక యామిని అయితే నేను రాజుని ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతానని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడ యామిని వాళ్ళ పేరెంట్స్ బయట కూర్చొని వెయిట్ చేస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక కనకం కూడా కావ్య రాజ్ కోసం అక్కడే హాస్పిటల్లో కూర్చొని ఉంటుంది. ఇక వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉండడం చూసి కనకం అయితే ఏంటండి ఏమైంది అని చెప్పి అడుగుతుంది. ఏం లేదండి, ఇప్పుడు మా కాబోయే అల్లుడికి యాక్సిడెంట్ అయ్యింది. ఆ అల్లుడికి గతం మర్చిపోయాడు. అయినా సరే నా కూతురు అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. అదే మాకు బాధగా ఉంది అని చెప్పి ఆమె కనకంతో అంటూ ఉంటుంది. అది వినగానే కనకం అయితే ఇలా అంటూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు తను ప్రేమించిన వ్యక్తితోనే తనని పెళ్లి చేసుకునివ్వండి, అలా అయితేనే మంచిది అని చెప్పి కనకం అయితే ఆవిడతో అంటుంది. అది విని ఆవిడైతే ఇదిగోండి పక్కనే ఉన్నాడు మా అల్లుడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కనకం అయితే ఎక్కడ అంటే ఇదిగోండి ఈ పక్క రూమ్లోనే మాకు కాబోయే అల్లుడు ఉన్నాడు అని చెప్పి చూపిస్తుంది. రండి మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్తానని చెప్పి కనకంనైతే ఆమె దగ్గరుండి తీసుకుని వెళ్తుంది. ఇక రాజు అయితే అక్కడ అలా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. ఇక ఆమె కాబోయే అల్లుడు అని చెప్పి రాజుని చూపించడానికి కనకంని తీసుకుని వస్తుంది. ఇక కనకం కానీ రాజుని చూస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.